సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ సత్నారాయణ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు అనేక మంది, ముఖ్యంగా జిల్లా గురువు గారు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, సోదరుడు గని గారు, జయచంద్ర నాయుడు గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ఆర్జీడి రమణమూర్తి గారు, సిఓ సుబ్బారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, ప్రొఫెసర్ గారు, రామారావు గారు, డిఓ షార్మిల్ గారు, అలాగే వేదిక పైన ప్రతి ఒక్క పెద్దలందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు. నాకంటే పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకంటే చిన్న పిల్లలకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం గురించి మాట్లాడబోయే ముందు ఈ వేదిక పైన ఆహ్వాన నృత్యాన్ని ప్రదర్శించిన నా కూతుళ్ళు బుక్రాయ సముద్రం కస్తూరిబా స్కూల్ విద్యార్థులు, కేశవరెడ్డి స్కూల్ నా కుమార్తెలకు కూడా మనందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి బహుశా 9 గంటల నుంచి మిమ్మల్ని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఉంటారు. 9, 9:30, 10 నుంచి 2-3 గంటల నుంచి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కుమారుడికి కుమార్తెకు ఒక తండ్రిగా ఆశీర్వాదాన్ని మీ అందరికీ మేలు జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఆఖరిగా గురువుల యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ ఉన్నాను. పిల్లలారా, పెద్దలారా, అనంతపురం జిల్లా నాకు అవకాశం ఇస్తే మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు నన్ను నియమిస్తే మా సత్యనారాయణ, మా స్టేట్ డైరెక్టర్ని, ఎప్పుడైనా మా జిల్లాలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు పెట్టారా అడిగాను, కనుక్కుందామని. ఇంతవరకు మన జిల్లాలో రాష్ట్ర స్థాయి విజ్ఞాన ప్రదర్శన ఈ కాంపిటీషన్స్ పెట్టలేదు. వాస్తవానికి రాష్ట్ర మంత్రిగా కొద్దిగా పార్షియాలిటీ లేకుండా ఉండాలి, కానీ ఎంత వద్దనుకున్నా మన జిల్లా అనే ఒక అంశాన్ని ఇక్కడ నాన్ నెగోషియబుల్ పాయింట్ డిస్కషన్ లేదు, మా జిల్లాకి ఇచ్చేయండి అని చెప్పారు. అప్పుడు బడ్జెట్ ఎంత అడిగిన తర్వాత 50,000 అన్నాడు, లేదా 1,00,000 అన్నాడు మా డైరెక్టర్. ఈ సందర్భంగా రాజీవ్ విద్యా మిషన్కి దానికి కూడా నేను అధిపతి అయినప్పటికీ కూడా ఆ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి జిల్లాకు 1,00,000 రూపాయలు ఇస్తూ ఈ కార్యక్రమానికి 10 లక్షల రూపాయలని, అవసరమైతే ఇంకొద్ది మొత్తాన్ని ఇవ్వడానికి ఆ ఫైల్ ఇటు ఈ ఫైల్ అటు మార్చుకొని నేనే సంతకం పెట్టి ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇవ్వడానికి అవకాశం కల్పించిన రాజీవ్ విద్యా మిషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళంతా చూస్తాను, సంతోషంగా ఉంది నాకు. ఇంతమంది పిల్లలు, బహుశా ఇంకా చాలామంది పిల్లలు ఈ రాసి ఇది ఇక్కడ ఒక ఎంత స్టూడెంట్కి 3.5 lakh, ఎంత 3.5 lakh అరే ఉందా. మన దగ్గర 3.5 లక్షల మంది పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు. ఇక్కడంతా ఒక 5,000, 10,000 మంది కంటే ఎక్కువ లేదు. మిమ్మల్ని ఒక 3 మాటలు నేను కోరుకుంటాను. ఆలోచించడం నేర్చుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రశ్నించడం నేర్చుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, నేను పనిచేసిన సైన్స్ విజ్ఞాన సంస్థ జన విజ్ఞాన వేదికలో నేర్చుకున్నాను. మంచి గురించి ప్రశ్నించడం, ఊరికనే ఏదంటే ప్రశ్నించడం కాదు, మంచి గురించి ప్రశ్నించే ఒక అధికారాన్ని, ఏదో అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయం గురించి ప్రశ్నించే ఒక శక్తిని మీ అందరికీ వచ్చేదానికోసం ఈ కార్యక్రమాన్ని, ఒక విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించే కార్యక్రమాన్ని నేర్చుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని. ఇది బహుశా మీరు ఒక ఉత్సాహాన్ని, అలాగే మీరు ఒక పట్టుదలను కలిగిస్తే బహుశా ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనం నెరవేరుతుంది అనుకుంటా ఉన్నాను. సైన్స్ గురించి మీరంతా ఆలోచించాలా. సైన్స్లో చాలా అంశాలు ఉంటాయి. అంగారగ్రహంలో కూడా రోవర్ ఒకటి తిరుగుతూ ఉంది. కానీ మీరంతా అంగారగ్రహం అంతా ఎదిగినప్పటికీ కూడా సాధారణంగా మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లెలు పడే కష్టాలని తొలగించడానికి కూడా సైన్స్ ఉపయోగపడాలి. తమాషా చెప్పాల్సి వస్తే నా ఇట్లా వాళ్ళు చేయి కాల్చుకుంటే నొప్పి లేకుండా ఒక 2 రోజుల్లో బాగయ్యే విధంగా మీరు మందులు కనుక్కోవాలి. ఒక 20 రోజులు అయింది, పాకపోవడం అయింది. కానీ మీరంతా గొప్ప వాళ్ళు అయిపోయి 2 రోజుల్లో, ఒక 2 గంటల్లో
మన సినిమాల్లో చూస్తామే అట్లా చేయట్లా అంటేనే బాగా అయిపోతుంది. అట్లా మీరంతా పెద్ద డాక్టర్లు అయిపోయి గొప్ప గొప్ప సైంటిస్టులు అయిపోయి సుబ్బారావు గారి కంటే గొప్ప సైంటిస్ట్ అయిపోయి మీరంతా వాటిలో వాళ్ళు కాల్చుకుంటేనో పడి దెబ్బలు తగిలించుకుంటేనో మీ చెయ్యి అట్లా తగిలితేనే మీ గాలి తగిలితేనే ఆ గాయాలన్నీ బాగైపోవాలి. ఈ దేశంలో ఉన్న ఆకలి అనకుండా ఎవరు కూడా ఆకలి అనకుండా అందరూ అన్నం తినే దేశంగా ఈ ప్రపంచంగా మార్చడానికి మీ దగ్గర శక్తి రావాలి. అంతెందుకు అందరూ సుఖంగా సంతోషంగా పరస్పరం స్నేహంగా ఈ దేశం పట్ల బాధ్యతగా పెరిగేందుకోసం అయ్యే అన్ని ఆవిష్కరణలు కూడా మీరు చేయాలి. మనోవైజ్ఞానిక శాస్త్రం కావచ్చు, విద్యాశాస్త్రం కావచ్చు, లేక వైద్యశాస్త్రం కావచ్చు, భాషా శాస్త్రం కావచ్చు, ఏదైనా సరే వీటి యొక్క అంతిమ లక్ష్యం సాధారణ మనిషి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖంగా శాంతంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎవరిని ద్వేషించకుండా విశాలంగా గొప్పగా ఆలోచిస్తూ దేశభక్తి కలిగిన వాళ్ళుగా తయారయ్యే ఆ దేశం కోసం మీరంతా పరిశోధన చేయాలని కోరుకుంటా ఉన్నాను. సందర్భంగా రఘునాథ్ రెడ్డి గారిని గురువు గారిని నేను నమస్తే చేస్తాను. వారికి అభినందన కష్టం. వారి గురువు గారి దేశవ్యాప్తంగా వారి శిష్యులు ఉంటారు. ప్రోత్సాహకాలు ప్రకటించిన వారికి వారు 18,000 దాకా వస్తే దాన్ని 25,000 పంచాం మా గురువు గారు ఒప్పుకున్నారు. ధన్యవాదాలు. నేను మీ యొక్క ఓపికను పరీక్షించడానికి సిద్ధంగా లేదు, కానీ ఒక 4 మాటలు. నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం జరగాలి. 23 జిల్లాల వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అనంతపురం పట్టణంలో జిల్లాలో రాష్ట్ర విజ్ఞాన విద్య కాంపిటీషన్స్ ఆఫ్ ఫేర్ జరిగినప్పుడు ఆ ప్రెస్ జరిగినప్పుడు వసతులు బాగున్నాయి, వారు చూపించిన ప్రేమ బాగుంది, వారు ఇచ్చిన గౌరవం బాగుంది. వెరసి వారి యొక్క న్యాయ నిర్ణయం అద్భుతం, ప్రభుతో నభవిష్యత్తి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో చేయాలని చెప్పే విధంగా నీకున్న అధికారులు కోరుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆంధ్రదేశంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు, ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా శ్లాఘించాలి. ఈ రాష్ట్ర వైజ్ఞానిక పరిస్థితి గమనించి మన న్యాయ నిర్ణయాన్ని గమనించి ఏర్పాటు చేయవలసిందిగా చైర్మన్ కలెక్టర్ గారికి మీకు అందరికీ కూడా సూచనలు ఇస్తా ఉన్నాం. ఇప్పటికే వాళ్ళు ఆ కార్యక్రమంలో ఉండి ఉంటారు, అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ జిల్లాలో ఉన్న అందరు విద్యార్థులను కూడా ఈ ప్రదర్శన తిరిగించే అవకాశం కల్పించమని కలెక్టర్ గారు కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు ఇది ఊరికే ఎగ్జిబిట్ కోసం పెట్టింది కాదు. మీతో సాయంత్రం కూడా ఈ చక్కని వేదిక గురించి అనేక మంది మాట్లాడతారు. జన విజ్ఞాన వేదిక వారు మహిమల గురించి మాట్లాడతారు. ఇస్రో వారు వచ్చేసి బహుశా ఇస్రో చూస్తాక టీవీలో పైకి ర్యాకెట్ పోతూ ఉంటే అక్కడికి స్వయంగా శాస్త్రవేత్త వచ్చి మీతో మాట్లాడతారు. అనేక మంది మీతో మాట్లాడతారు. నేను ఇంకా అడుగుతా ఉన్నాను, ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా చక్కటి భాష గురించి కూడా మా పిల్లలతో ఒక అర్ధగంట తెలుగులో మాట్లాడటం, తెలుగులో ఆనందపడటం, అమ్మను గురించి తలుచుకోవడం అనే ఒక దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయమని నేను కోరుకుంటా ఉన్నాను. బహుశా ఏర్పాటు కూడా చేసే బాధ్యతని నేను చూస్తాను. ఆఖరిగా గురువులకి అటు వివిధ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం నా యొక్క విన్నపం, దయచేసి తెలుగు భాషా వైభవాన్ని, దాంతోపాటుగా తెలుగు సంస్కృతి వైభవాన్ని, తెలుగు కళ రూపాల వైభవాల్ని కొద్దిగా కాపాడే ప్రయత్నం చేయమని నేను కోరుకుంటా ఉంటాను. నేను ఏ భాషకు వ్యతిరేకిని కాదు, నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, కానీ మా అమ్మ భాష తెలుగు, మా అక్క భాష తెలుగు, నా కొడుకు భాష తెలుగు కొద్దిగా నేర్పించమని నేను కోరుకుంటా ఉన్నాను. చివరిగా భారతదేశంలో గురు శిష్యుల సంబంధం వ్యాపార సంబంధం కాదు. భారత తాత్వికతలో గురు శిష్య సంబంధం వ్యాపారం కాదు, యాజమాన్య సేవకులు కూడా కాదు. అది ఒక అవిభాజ్యమైన తల్లి తండ్రి కూతురు కొడుకు సంబంధం. అంతకు మించి అదొక దైవదత్తమైన సంబంధంగా భారత తాత్విక చింతన తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నా బిడ్డలారా, మీరందరూ కూడా గురువును గౌరవించండి, గురువును ప్రార్థించండి, గురువు దగ్గరున్న అఖండమైన విజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి. అంతేకాదు మంచి గురువులుగా మీరందరూ కూడా మంచి వాళ్ళుగా, మంచి పౌరులుగా తయారవుతున్న ఆశ నాకుంది. అట్లాగే మా గురువుల్ని కోరుకుంటా ఉన్నాను. నేను మీ దగ్గర అఖండ మేధా సంపత్తి ఉంది. ఇది వృత్తి కాదు, ఇది ఉద్యోగం కాదు, ఇది సమాజాన్ని నిర్మించే ఒక బాధ్యత, సమాజాన్ని గొప్పగా నిలబెట్టే ఒక కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఎదుర్కొన్న
ఎన్నుకున్న మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నా బిడ్డల తరఫున సమాజం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ మీ మెదల్లో ఉన్న ఆ బీజాక్షరాలని మా పిల్లల నాలుక మీద రాయండి. మీ దగ్గరున్న అఖండమైన ఆ వెలుగును మా పిల్లల కళ్ళ ముందు నిలపండి. మీ దగ్గరున్న అభేద్యమైన శక్తి సామర్థ్యాలని ఆ విజ్ఞాన సంపదను నా కూతుర్లకి నా కొడుకులకి అందజేయమని కోరుకుంటూ సదా శ్రద్ధ మీ పట్ల ఈ సమాజం ఈ ప్రభుత్వం రుణపడి ఉంటున్న విషయాన్ని తెలియజేసుకుంటూ మరొక్కసారి పిల్లలందరికీ కూడా అంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఎంత గొప్ప వాళ్ళుగా కావాలని తండ్రిగా కళ్ళగంటూ గురువులకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా లాంఛనంగా విజ్ఞాన శాస్త్రం సమాజం అనే అంశానికి సంబంధించిన 40వ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2012ను ఈ దినము నేను ప్రారంభిస్తున్నాను. జై హింద్.